ఈనాడు చాలామంది పాపం అక్కడ నిలబడిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరందరూ కించిత్ పెద్ద మనస్సు చేసుకుని నువ్వు ఒక్కడివి కూర్చోవడానికి విశాలంగా కూర్చుని నేనే చెప్తావు అనుకోకుండా కొద్దిగా కాస్త దగ్గరగా సర్దుకుంటే వాళ్ళు కూడా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మీరు కొంచెం దగ్గరగా తిరిగే ప్రయత్నం చేయండి. మీరు కూడా కాస్త దగ్గరగా వస్తే. ఈనాడు నేను కాశీపట్టణం గురించి మీకు విజ్ఞాపన చేస్తాను అని చెప్పాను. కాశీపట్టణం గురించి నేను చెప్దాము అనుకునేసరికే కేవలము దర్శన మాత్రము చేత మన పాపములను తొలగించగలిగినటువంటి గంగ ప్రవహించి వచ్చింది. సాధారణంగా మనం కాశీ వెళ్ళి గంగలో మునక వేస్తే పాపక్షయం అవుతుంది. కానీ మన్ని తరింప చేయడానికి ఇవాళ గంగా నదే ప్రవహించి వచ్చింది. నా గురించి అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి గోపాలకృష్ణ గారు ప్రేమ పొంగిల్లినప్పుడు దోషాలు కూడా గుణాలుగా కనపడతాయి. అందుకని వారు అప్పుడప్పుడు అలా అంటూ ఉంటారు. అవన్నీ నిజంగా నా ఎందున్నాయి అనుకుంటున్నారేమో. నిజంగా ఏదైనా ఒక్క గుణం ఏదైనా ఉంటే అది మా గురుదేవుల యొక్క ప్రసాదం. ఇవాళ అటువంటి మహనీయులు సభలో ఉండగా నేను శివాష్టోత్తరం చెప్పించే కన్నా తరువాతి ఉపన్యాసం నేను చెప్తాను. ప్రతిరోజు ప్రదోష వేళలో మనం శివాష్టోత్తరం చెప్పుకుంటున్నాం కనుక ఇవాళ మా గురుదేవుల పాదములు పట్టి వారిని నేను ప్రార్థించేది ఏమిటంటే ఒక్కసారి మా అందరితో ఇవాళ శివాష్టోత్తరం మీరు పలికించండి, మేము పలుకుతాం, తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ఒక్కసారి గురువు గారిని తీసుకురండి. అక్కడి నుంచి చెప్పి హరి ఓం. ధవల వపుషమిందోః ధవలవపుషమిందోః మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శశి విష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపానిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో నఖ
నఖః గిరీశో గిరిశో నగః భుజంగభూషణో భర్గో భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః గిరిధన్వా గిరిప్రియః వృత్తివాసాః పురారాతిః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుః మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుః రుద్రో భూతపతిస్థానుః అహిర్బుద్ధ్యో దిగంబరః అహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మ అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహః సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండ పరశుః శాశ్వత ఖండ పరశుః అజః పాశ విమోచకః అజః పాశ విమోచకః మృడః పశుపతిర్దేవో మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో పౌషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః దక్షాధరహరో హరః భగనేత్రభిదవ్యక్తః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదోనంతః అపవర్గ ప్రదోనంతః తారకః పరమేశ్వరః తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తర శ్రీశివాష్టోత్తర శతనామస్తోత్రం శతనామస్తోత్రం సమాప్తం. సమాప్తం. హరి ఓం. ఇవాల్టి రోజున వారణాసి క్షేత్రం గురించి చెప్పుకుందామని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. వారణాసి క్షేత్రంలో వెలిసినటువంటి విశ్వేశ్వరుడు గురించి ఒక ప్రార్థనా శ్లోకాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సానందమానందవనీ వసంత ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మనకి శాస్త్రంలో జ్ఞాన మార్గమునందు నయ్యితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ లక్ష్యాన్ని చేరుకుంటామో, భక్తి మార్గంలో శరణు 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 అంటూ మీరు ఏ ఇంద్రియాల్ని మనస్సుని గెలవలేకపోతున్నారో మీ యొక్క బలహీనతని ఈశ్వరుడి పాదముల దగ్గర విజ్ఞాపన చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రియములను మనస్సును గెలవగలిగినటువంటి స్థితిని పొంది తత్కారణము చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అందుకే మనం ఈ శరణు అన్న మాట సాధారణంగా వాడుతుంటాం. శరణం తరుణేందుశేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైవి దైవతం అంటాం. దీని చేత అందుచేతనే శరణనేటటువంటిది కేవలం నోటితో చెప్పేటటువంటిది కాదు. ఇప్పటి వరకు ఏవి మిమ్మల్ని మాయయందు తిప్పాయో, ఏవి మిమ్మల్ని సంసారమునందు మగ్నులుగా ఉండేటట్టుగా చేయగలిగాయో, వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి. ఈశ్వర, నేను ఈ ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను, ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను, వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నాయందు ప్రవేశపెట్టి నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగత అవుతుంది. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది లొంగినట్టుంటుంది, లొంగకుండా పోతుంది. దాన్ని ఎంత అందంగానో ఇప్పటికీ సుఖం చాలన్నట్టుంటుంది, మళ్ళీ సుఖాలను అడుగుతుంటుంది.
భగవంతుడి సేవ చేసినట్టుంటుంది, యామరిపోతుంది. ఇవన్నీ ఏమిటని వైరాగ్యం పొందినట్టుంటుంది, మళ్ళీ సంసారం వైపుకు పరుగులు తీస్తుంది. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేనటువంటి నా బలహీనతను గుర్తిరిగి, ఈశ్వర నీవే నన్ను నీవాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే, ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేయుచున్నాను అని ఆ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు.